అంటున్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు, అది కలుపుకుంటే 56 అంటున్నారు. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఈ 10 సంవత్సరాలలో ఎంత జనాభా పెరగాల బీసీలు? ఎందుకు మీరు దాన్ని దాస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ గురించి నేను తీసుకొచ్చినటువంటి చట్టం చాలా తప్పులుగా తడకగా ఉంది. మీరు 9% మాదిగలకు ఇస్తామంటారు, మీరు 11% ఇవ్వాలి. నేను ఏమంటున్నా అంటే అసలు 2019 చట్టంలో లేనిది, ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగంలో లేనిది ఈడబ్ల్యూ చట్టం తీసుకొచ్చి మా పొట్ట కొట్టింది భారతదేశంలో. దాని గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంటే మొన్నటికి సార్ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలి వాయిస్. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంటే 80 సంవత్సరాల స్వాతంత్రంలో 60 సంవత్సరాలు మీరే పరిపాలించారు. 1931 కి ఇప్పటిదాకా సర్వే చేయలేదంటాడు. చరిత్ర రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలి. చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి ఎవ్రీ ఇయర్ 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నీ ప్రభుత్వానికి కులగణన చేసే హక్కే లేదు. హైకోర్టు ఏం చెప్పింది? డెడికేషన్ కమిషన్ వేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ తేల్చమని డెడికేషన్ కమిషన్ వేసింది. అసలు నిరంజన్ గారి కమిషన్ కు డెడికేషన్ కమిషన్ దేనికి పవర్స్ ఉన్నాయో మీరు చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారేమో అసలు కులగణన జరగలేదు, ఏ సర్వే జరగలేదు అంటున్నాడు. మరి ఎవ్రీ ఇయర్ 60-70 ఏళ్లకెళ్ళి జరిగిన కులగణన గానీ జనగణన గానీ ఏంది? అది కాదా? 2021లో మనకు కరోనా వచ్చింది కాబట్టి చేయలేదు, లేదా చేసేది. అది కూడా మీకు అర్థం కాలేదా? మీ గవర్నమెంట్ కు బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం ఉంది. ఒకవేళ మీరు అట్లాంటి వాళ్ళు అయితే మొన్న 2 ఎమ్మెల్సీలు రెడ్డిలకు ఇచ్చారు. మీకు నిజాయితీ దమ్ముంటే ఇప్పుడు 6 ఖాళీల మినిస్టర్లు బీసీలకు ఇవ్వండి. మీరు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కోసమే ఇప్పుడు కులగణన చేశారు కదా, వేరే దాని గురించి కాదు కదా. వేరే పార్టీలో వాళ్ళు ఇస్తారా ఇవ్వరని మీరు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే మీరు ఇవ్వండి, వాళ్ళు ఇవ్వకపోతే మీకే మళ్ళీ ఓట్లేస్తారు. మేము తప్పు చేస్తేనే కదా మమ్మల్ని ఓడించిండ్రు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ కులగణన, బీసీ కులగణన అనేది రేవంత్ రెడ్డి కనుసైనల్లో, జానారెడ్డి కనుసైనల్లో మా బొట్ట కొట్టడం కోసమే, బీసీలో పొట్ట కొట్టడం కోసం జరిగింది. మేము దీన్ని ఉద్యమ రూపం మారుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుంటది. మా రిజర్వేషన్ వచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ వెంకటేశ్వర్ల సహోదరుడు సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రస్తావన తెచ్చాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒక రెడ్డి, తర్వాత జానారెడ్డి ఒక రెడ్డి, ఈ రెడ్లు కలిసి మా పొట్ట కొడుతుర్రు లేకపోతే మాకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి బాధ వ్యక్తీకరణ చేసి అంటే 40% తగ్గింది వ్యక్తీకరణ చేస్తున్నాడు. అయితే నేను ఈ తెలుగు ప్రజలకు మొత్తం వాస్తవాలు అర్థం కావాలి. ఏంటంటే ఒక రేవంత్ రెడ్డి అంటే జానారెడ్డి అనుభవాలు తీసుకోవచ్చు, నేను కాదన్నాను. అంటే ముఖ్యమంత్రికి అంటే జానారెడ్డి కూడా ఇదివరకు మంత్రిగా చేసిండు. తర్వాత అంటే నేను ఇక్కడ అనుభవాలు తీసుకోవచ్చు, కానీ తీసుకోవాలి, నేను కాదంటలేను. తర్వాత అనుభవాలు తీసుకోవచ్చు, ఆ అనుభవాలను పరిగణనలు తీసుకొని ముందుకు పోవచ్చు. ఇంకొకటి రెండవది సోదరుడు ఏమన్నాడు, రెడ్లకి ఇద్దరికి ఇచ్చే బదులు బీసీలకు ఇవ్వాలన్నాడు. నేను దాంతో ఏకీభవిస్తున్నా. ఎందుకంటే సమతుల్యం పాటించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళ మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కానీ మీరు ఒక రెడ్లను అంటే రెడ్లకే పదవులు ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో మీరు జాతిని కించపరచడం కరెక్ట్ కాదంటున్నా. అంటే మీరు అంటే కించపరచడం కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు అన్నారు మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు. నా స్టేట్మెంట్ మాకు తెలంగాణలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న కులాలు మేము కడుపులో పెట్టి దాచుకుంటాం. రెడ్లు అంటే నా సహజీవనం చేసే నా ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు ఉంటారు. నేను వాళ్ళని వ్యతిరేకించట్లేదు, నా హక్కు గురించి అడుగుతాను. మీ కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే దాని మీదకి వస్తున్నా బ్రదర్. మీరు ఏమంటున్నా అంటే ఏ కులాలైనా వాళ్ళ హక్కుల కొరకు, వారి ప్రయోజనాల కొరకు పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ సమస్త సంఘాలు కూడా సామాజిక స్పృహతోటి హక్కుల కొరకు అందరూ పోరాటం చేయొచ్చు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అనేది కూడా మందకృష్ణ గారు తెచ్చినది, అది చాలా గొప్ప ఉద్యమం. దాని మూలం ఏంటంటే అసలు సమాజానికి అర్థం కావాల్సిందంటే ఈ రిజర్వేషన్ ఫలాలు ఉన్నోళ్లకు కాదు లేనోళ్లకు అందాలి. వర్గీకరణ అర్థమే అది. అయితే వీరు సహోదరుడు ఏమన్నాడంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒక చట్టం లేదు, ఏది లేదు. చట్టం తీసుకొచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఈడబ్ల్యూఎస్ లేదు. కేంద్ర ప్రభుత్వం మోడీ మా పొట్టగొట్టి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మా జీవన విధానాన్ని, మా రాబోయే కులాల యొక్క అంశాన్ని తొక్కి పడేసింది అని అంటుండు.
అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈడబ్ల్యూఎస్ చట్టం అనేది ఉభయ సభలో రాజ్యాంగం ఆమోదించి అంటే పార్లమెంటు రాజ్యసభ ఆమోదించి 103 రాజ్యాంగ ఏకపక్ష నిర్ణయం నన్ను చెప్పనియండి ఇది వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ గెస్ట్ కూడా అందుబాటులో ఉన్నారు. ఇది ఒక్కటే వెళ్ళిపోనియండి. ఎందుకంటే ఇది 103 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిండు. తర్వాత ఇది రాష్ట్రపతి ఆమోదం అయింది, గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత వీరేమన్నారు, మరి తెలంగాణలో కూడా 2021లో ఈ మన కేసీఆర్ గవర్నమెంట్ జీవో తీసింది, తమరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నారు కదా జీవో తీసింది. తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ 2021లో చేసింది, 2019లో చట్టం చేసారు. అంటే బీసీ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆయన విలక్షణమైనటువంటి గుణంతో అగ్రకులాలకు ఇయ్యలే రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే లేని వాళ్ళకి ఇది ఒక్కటే సెంటెన్స్ 10% రిజర్వేషన్ ఎట్టించిండంటే ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా అంటే ఉన్న 100%లో 10% ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే నీ ఎస్సీలను తగ్గలే, ఎస్సీలను తగ్గలే, బీసీలను తగ్గలే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన దాంట్లో మీరు